హాయ్ సన్నీ గారు, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు క్యాంటోలీ. హాయ్ బ్రో. ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? మేము సూపర్ గా ఉన్నాం. ఫస్ట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఐ మీన్ డెబ్యూగా వచ్చి ఇంత పెద్ద క్లాసిక్ ని కూడా ఎలా ఉంది? క్లాసిక్ అని పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. లేదన్నా మీకు అలా ఉందేమో కానీ మేము చాలా రోజుల తర్వాత చూసాం ఇలాంటి మూవీ. రామ్. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాపీ. బాగా పడుకున్నా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్. సో యా, ఐఎమ్ హ్యాపీ. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. థాట్ లైక్ ఒక గుడ్ మూవీ చేసాం అన్నంత వరకే మాకు తెలుసు, నేను కానీ మా టీం కానీ. వి థాట్ లైక్ ఒక గుడ్ మూవీ చేసాము అని. బట్ వాట్ ఎవర్ వచ్చిన రెస్పాన్స్ అనేది అన్ఎక్స్పెక్టెడ్. యా, హ్యాపీ. మూవీ వచ్చేసి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. సో వాట్ వాస్ ది కోర్ ఎమోషన్? ఐ మీన్ ఆడియన్స్ ని బయటికి తీసుకెళ్లాలని ఫాదర్ అండ్ సన్ మధ్యలో మీరు ఏమనుకున్నారు ఫస్ట్? యాక్చువల్లీ అంటే నాకు ఫాదర్ అండ్ సన్ అనేది ఆబ్వియస్లీ ఉంది. బట్ దానికన్నా ముందు లైక్ ద కోర్ పాయింట్ నన్ను అడిగితే ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీస్. ఒక స్టోరీస్ ఏం చేయగలవు. మనం చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళు చాలా కథలు చెప్పారు, మనం చాలా కథలు విన్నాము. ఒక రకంగా చెప్పాలంటే మన ఎర్లియర్ స్టేజెస్ మొత్తం స్టోరీస్ త్రూనే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మ్ అయింది. వాట్ క్యాన్ ఏ స్టోరీస్ డూ అనేది మేజర్ కోర్ పాయింట్ లో తీసుకొని అది చెప్పడానికి రాణి అమ్మ డైలాగ్ లో లానే ఒక కథ ఏం చేయగలదు అంటే, ఒక చిన్న పిల్లాడికి నాన్న అంటే చాలా ఇష్టం, నాన్న అంటే ప్రేమ, స్టేజ్ ఫియర్ ఉంది, ధైర్యం లేదు, అలాంటి రోడికి నాన్న చెప్పిన కథ నాన్నలా ఎలా తోడి ఉంది అనేది అవర్ థాట్, ఇనిషియల్ థాట్. వాట్ ఎవర్ ఒకటి చెప్దాము అని అనుకున్నప్పుడు. యా, బట్ ఎండ్ ఆఫ్ ద డే ద ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అనేది వర్క్డ్ వెల్. యా. ముఫాసాకి సింబా అంటే చాలా ఇష్టం. దెర్ ఆర్ సమ్ మూమెంట్స్, కొన్ని మూమెంట్స్ ఉన్నాయి అసలు, కొన్ని హార్ట్ టచ్ చేసినాయి మీకు. ఇట్లా రైటింగ్ చేసేటప్పుడు, షూటింగ్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఎమోషనల్ గా కనెక్ట్ అయినారా? యా, మా కోరైటర్ ఉండింది దీప్తి అని, అండ్ ఐ హ్యాడ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఫస్ట్ నరేషన్ స్టేజ్ నుంచి కూడా ఫీవర్ సీన్ ఎప్పుడు చెప్పినా ఎవ్రీ వన్ యూస్ టు క్రై ఆ స్పేస్ లో. ఆ ఐసీయూ సీన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేది. సో నరేషన్ ఇచ్చిన ప్రతిసారి లైక్ ఫీవర్ సీన్ దగ్గర స్టార్ట్ అయ్యేది, అండ్ ఇట్ వెంట్ ఆఫ్. అండ్ షూటింగ్ టైంలో ఏంటంటే ఎస్పెషల్లీ వాడికి ఆడిషన్ తీసుకున్నప్పుడు కూడా ఫీవర్ సీన్ తీసుకున్నాము. ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ సుమంత్ గారితో సహా ఆ సీన్ ఎలా వస్తుంది అనేది క్యూరియాసిటీ ఉండే. ఇటీవల్ కానీ మేము కానీ డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీ వన్. Yeah. వాడు ఆ డే అయిపోయినప్పుడు లైట్ మెన్స్, కెమెరా డిపార్ట్మెంట్, మా ఏడీస్, నేను ఆ రోజు మానిటర్స్ చూడలేదన్నమాట, వీళ్ళ రియాక్షన్స్ చూస్తున్నా. సో అందరి కళ్ళల్లో వాటర్ ఉన్నాయి. దెన్ అప్పుడు నేను టేక్ ఓకే చెప్పేసా. ఆ సీన్ ఒకటి, అండ్ లాస్ట్ షాడో సీన్ ఉంటుంది కదా, ఈ టూ సీన్స్ కి నేను మానిటర్ చూడలేదు, జస్ట్ సెట్ లో ఉన్న వాళ్ళ రియాక్షన్స్ చూసి సెట్ లైక్ ఓకే. యా, టు బి ఫ్రాంక్ మేము చెప్పాలంటే మేము 4 to 5 ఫ్రెండ్స్ కలిసి చూసాం మూవీ ఓటీటీలో. ఓకే. అంతసేపు సైలెంట్గా ఉన్నారు, అందరు సైలెంట్ అయి చూస్తే ఏడుస్తున్నారు. అక్కడ కొట్టేశారు మీరు. ఇదేంద్ర బాబు ఎప్పుడు ఏడవాలి, అంత ఎనర్జెటిక్ ఉంటారు, ఎప్పుడు చూడలేదు. సరే, అది కావాలని ఏడ్చినట్టు కదా, ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. ప్యూర్ ఎమోషన్స్ కదా. సో Yeah. అండ్ థియేటర్ లో కూడా ఫస్ట్ ఒక టెస్ట్ స్క్రీనింగ్ చేసామన్నమాట. సెకండ్ హాఫ్ అంతా ఎంటీగా ఉంది, సైలెంట్ గా ఉంది థియేటర్ అంతా. ఏంటి పడుకుంటున్నారా లేదా ఫోన్లు చూసుకుంటున్నా అంటే, స్క్రీన్స్ ఎవరు చూడట్లేదు. మనకు నార్మల్ ఫోన్ స్క్రీన్స్ కనిపిస్తాయి, లైటింగ్స్ ఏం లేవు. అటు సైడ్ వెళ్ళి ఒక్కరు చూస్తే ఇంకా అందరు ఏడుస్తున్నారు. ఓకేలే, వర్కౌట్ అయింది అని. లైక్ ఇనిషియల్ స్క్రీనింగ్ లో ఈ థాట్ ఎప్పుడు ఉండింది, డ్రామా కదా చాలా, ఇట్స్ వెరీ టఫ్. కొంచెం అటైనా కొంచెం ఇటైనా కొట్టేస్తుంది. సో ప్రాపర్ ఫేజింగ్ అనేది ఉండాలనేది చాలా భయం ఉండే, చాలా జాగ్రత్తలు తీసుకుని. బట్ యా, ఇట్ వర్క్డ్. మీ సొంత కొడుకు కూడా 5 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు. రామ్, ఎగ్జామ్ లో ఎందుకేం రాయలేదు? సో ఈ మూవీ వచ్చేసరికి మొత్తం ఎమోషనల్ ఉంది కదా. సో సుమంత్ గారు పెద్ద యాక్టర్, టు బి ఫ్రాంక్. మీరు ఫస్ట్ డెబ్యూ, అసలు ఫస్ట్ యాక్టర్ సుమంత్ గారు ఎలా దొరికారు మీకు? అదే వ్యాసన క్యారెక్టర్ అనుకున్నప్పుడు థాట్ లైక్ సుమంత్ గారు. నేను సుమంత్ గారికి స్క్రిప్ట్ పంపించినప్పుడు అది నచ్చేసింది, ఆల్మోస్ట్ 90-95% నచ్చేసింది. సినిమాకు ఓకే చెప్పినప్పటికీ నన్ను కలవలే ఇంకా. సినిమా ఓకే అయిపోయింది, ప్రొడక్షన్ ఓకే అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. దెన్
అప్పుడు వెళ్ళి కలిసాం అనమాట. సో అప్పటి వరకు నేను ఎవరో తెలియదు, నేను ఏం చేశానో తెలియదు, ఏం తెలియదు. జస్ట్ స్క్రిప్ట్ చూసి బాగుంది, వీడెవడో ఉన్నారు బాగా చేయగలుగుతాడు అని చెప్పేసి ఆయన ఓకే చెప్పారు. ఓ మీరు యా, స్క్రిప్ట్ చెప్పలేదు యాక్చువల్గా. సుమంత్ గారు చదువుతారు, ఓకే. రీడ్ నరేషన్. సో నేను ఎక్కడో విన్నాను, ఐ థింక్ చిల్డ్రన్తో అయినా ఎనిమల్స్తో మనం యాక్టింగ్ చేయించే కంటే వాళ్ళు ఎమోట్ చేయడం క్యాప్చర్ చేయాలని. ఐ మీన్ ఈ యా, మూవీ చిల్డ్రన్ ఉన్నారు కదా, సో మీరు ఎలా వర్క్ చేశారు వాళ్ళతో? కిడ్స్ పెద్ద టాస్క్. సో మంచి డైరెక్షన్ టీం ఉండింది నాకు. దత్త అని మా ఐడి, మా కో రైటర్ దీప్తి, బంటి, రాజ్. సో వీళ్ళందరూ ఏంటంటే స్కూల్ ఎపిసోడ్స్ అన్ని 120 to 150 కిడ్స్. ఒక టాయిలెట్ వస్తుంది అంటాడు, ఒకడు ఆకలి వేస్తుంది అంటాడు, ఒకటి నిద్ర వస్తుంది అంటారు. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే విత్ కిడ్స్ ఒక్కసారి ఇంజెక్ట్ చేస్తే లైక్ ఫిక్స్ అయిపోతుంది అది. ఫస్ట్ చేసేటప్పుడే ప్రాపర్ గా చేయాలి. మళ్ళీ అండూ చేయడం కూడా కష్టం. అదేంటన్నా ఇందాక అలా చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు ఇలా అంటావు ఏంటి అని అంటే మళ్ళీ అది రీ ప్రాసెస్. ఒరే అది కాదురా, ఇప్పుడే వచ్చింది ఆలోచన, ఇలా చేద్దాం ఇలా చేద్దాం అంటే లేదు లేదు అదే చేద్దాం అంటాడు. ఆ, ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఒక కిరణ్ అనే క్యారెక్టర్ ఉంది కదా, యా యా యా. వాడికి లైక్ ఆల్మోస్ట్ 60 to 70 కిడ్స్ ని ఆడిషన్ చేశాము. సో అందులో కిరణ్ క్యారెక్టర్ ఆడిషన్ చేసి సెలెక్ట్ చేయని వాళ్ళని బ్యాక్గ్రౌండ్ గా పెట్టాము. ఈ కిరణ్ గారి సీన్ జరుగుతుంది ఒకటి, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నవాడు వచ్చి అన్న ఇదేంటన్నా ఆడిషన్ లో ఇది నాకు ఇచ్చావు కదా, ఇది ఎందుకు చెప్తున్నాడు ఇట్లా. లైక్ సీన్ అవుతుంది, కెమెరా రోలింగ్ లో ఉంది, సుమంత్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. వాడు వచ్చి అలా అడిగితే ఒరే అలా కాదు అంటే అదేంటన్నా అప్పుడు నాతో చేయొచ్చా ఇప్పుడు వీడితో చేశాను, వాడు ఏడుస్తున్నాడు, నాతో మాట్లాడట్లేదు అప్పటి నుంచి. ఓ. తర్వాత అరే అలా కాదు నాన్న, వీడిని తీసుకున్నాము, వీడి కిరణ్ క్యారెక్టర్, నువ్వు కిరణ్ కాదు అంటే మరి ఆ రోజు నాతో ఎందుకు చెప్పించావన్నా అని చెప్పేసాను. వాడు ఆ రోజంతా వాడు నాతో మాట్లాడలే, లంచ్ కూడా చేయలేవాడు. అయ్యో. సాయంత్రం మళ్ళీ వాడికి ఒక నార్మల్ కెమెరా పెట్టి అరే నువ్వు చెయ్యి అని ఏదో డమ్మీగా రికార్డ్ చేస్తే వాడు అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి మాట్లాడాడు. తర్వాత సో అలా 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 ఉన్నారు కిడ్స్. బట్ వెరీ ఫార్చునేట్ ఫస్ట్ కిడ్స్ దగ్గర, ఎందుకంటే చాలా టఫ్, చాలా అంటే చాలా టఫ్. యా, బట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో సుమంత్ లాంటి యాక్టర్ ఎన్నో మూవీస్ చేశారు. సో మీకు ఇలాంటి ఎక్స్ప్రెషన్ కావాలి అని ఏమన్నా అడిగినారా? సంథింగ్ మీకు ఇలాంటి అయ్యో చాలా ఎక్స్ప్రెషన్. చాలా 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 ఉన్నాయి, చాలా పర్టికులర్ గా ఉంటాను. బట్ సుమంత్ గారు లైక్ వెరీ కోఆపరేటివ్. ఏ రోజు లైక్ నేను ఆల్మోస్ట్ లైక్ పాయింట్ డాట్ లెవెల్ ఆఫ్ లైక్ ఉంటాను అనమాట. యాక్టింగ్ విషయంలో కానీ దేంట్లో వెరీ పర్ఫెక్షన్. సుమంత్ గారు లైక్ ఈజ్ లైక్ ఆన్ పాయింట్, అంటే నాకన్నా ఎక్కువ. ఇంకా నేను ఒకవేళ ముందు చెప్పి సార్ ఇది మన మీటర్ అని చెప్పి తర్వాత ఒకవేళ వర్కౌట్ అవ్వకుంటే సార్ లేదంటే లేదు, నో విల్ డూ ఇట్, విల్ క్రాక్ ఇట్ అని చెప్పేసి ఎన్ని టెక్స్ అయినా వి యూస్ టు డూ. అండ్ బట్ చాలా చోట్ల నాకే అనిపించింది అరే బ్రిలియంట్ యాక్టర్ అసలు. లైక్ డ్రామా కదా, అండ్ వ్యాసన క్యారెక్టర్ కూడా అన్ని అంచుకొని ఉంటాయి, ఎక్కడ బయటికి పోర్ట్రే అవ్వదు, హెవీగా పోర్ట్రే అవ్వకూడదు, సెటిల్ గా చేయాలి బట్ ఎట్ ఫీల్ అవ్వాలి. వెరీ టఫ్ జాబ్. చాలా సీన్స్ లో నాకు అనిపించింది అరే లైక్ బ్రిలియంట్ యాక్టర్ బట్ ఎందుకు పడట్లేవు, ఎందుకు స్టోరీస్ రావట్లేవు అని. లాస్ట్ షూట్ అప్పుడు అడిగాను అనమాట సార్కి, సార్ అసలు ఇక్కడ ఉన్న స్క్రిప్ట్ ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారు, చూస్తుంటే చాలా సార్లు అనిపించింది లైక్ ఇంత బెస్ట్ యాక్టర్ వై అని. అంటే సార్ లైక్ లాస్ట్ నచ్చిన టైం స్క్రిప్ట్స్ మళ్ళీ రావాలా చూసాం, తర్వాత యా తర్వాత పడింది అనిపించింది మంచిగా. యా ఈవెన్ వెరీ హ్యాపీ సుమంత్ గారు ఆల్సో. సో కమింగ్ టు చిల్డ్రన్స్, చాలా మూవీస్ ఉన్నాయి, లైక్ సంథింగ్ లైక్ తారే జమీన్ పర్, ఇప్పుడు రీసెంట్ గా 35 వచ్చినాయి. అలాంటి మూవీస్ తీసుకొని ఏమైనా రిఫరెన్సెస్ ఏమైనా వాడుకున్నారా? రిఫరెన్సెస్ ఏం లేవు, బట్ డెడ్ పోయట్ సొసైటీ అని ఒకటి ఉండింది. వ్యాస్ క్యారెక్టర్ అనేది కొంచెం ఇట్స్ నాట్ రిఫరెన్స్, బట్ ఆ స్పేస్ లో వెళ్దాము, ఒక టీచర్ సన్ కి మధ్యన బాండింగ్ అని చెప్పేసి సుమంత్ గారు నేను డిస్కస్ చేసుకున్నప్పుడు వీ హ్యాడ్ దట్ మూవీ. లాంగ్ పాత మూవీ 1980లోనో 1987లోనో వచ్చింది, చాలా బాగుంటుంది అది కూడా. మనకి లైక్ తారే జమీన్ పర్ అవ్వచ్చు, ఇవన్నీ లైక్ ఫ్రమ్ అక్కడి నుంచి ఆ స్పేస్ లో ఉంటాయి. కమింగ్ టు రివ్యూస్ చూస్తే అన్ని ఎమోషనల్ రివ్యూస్ ఉన్నాయి. మూవీ మొత్తం వచ్చి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ తోనే ఉంది. మీరు ఫస్ట్ మూవీ ఎమోషనల్ గా హ్యాండిల్ చేద్దామని ఎలా అనుకున్నారు? ఐ మీన్ యు ఆర్ ఎమోషనల్ పర్సన్ లేకపోతే ఏమైనా రిలేటెడ్ మూవీస్? అసలు ఎమోషనల్ పర్సన్ అయితే కాదు.
బట్ అంటే నేను యాక్చువల్లీ షార్ట్ ఫిలిమ్స్ చేశాను, ఒక వెబ్ సిరీస్ చేశా, సుజాత సుబ్రహ్మణ్యం అని యూట్యూబ్ లో ఉంటుంది. సో యా ఐ యా. ఆల్వేస్ డ్రామా నాకు ఇష్టం. సో ఫస్ట్ నుంచి కూడా లైక్ ఫిలిమ్స్ సైడ్ వద్దాం అనుకున్నప్పటి నుంచి ఎందుకో తెలియదు కానీ ఐ లవ్ డ్రామా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత ఉండింది టు హ్యాండిల్ ఈ డ్రామా సీన్స్ కానీ అది కానీ. అండ్ ఈ సినిమా అంటే లైక్ ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్కటి ఉంటుంది కదా. సో లైక్ ఎనీ ఫిలిం ఐ డూ, డ్రామా విల్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఇంత ఎమోషనల్ గా అయితే కాదు. యా. బట్ యా, సో ఇప్పుడు కమింగ్ టు వాట్ యు థింక్, ఐ మీన్ ఈ రోజులో యూత్ మూవీ చూసి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? మూవీ అంటే చూసి నేర్చుకో. ఫాదర్స్ చాలా సైలెంట్ సాక్రిఫైస్ చేస్తారు కదా. యా, యా, ఉంది. అంటే నేర్చుకోవాలి అనేది ఇట్స్ అప్ టు దెమ్. అంటే అలా ఏం చెప్పను కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం అవుతుంది. ఇప్పుడు మూవీ కూడా నేను అనుకున్న పర్స్పెక్టివ్ కాకుండా చాలా పర్స్పెక్టివ్స్ వచ్చాయి. రివ్యూస్ లోను, రీల్స్ లోను, ఓహో ఇది ఇలా అర్థం చేసుకున్నారా, దీంట్లో ఈ లేయర్ కూడా ఉందా, నాకు తెలియని లేయర్స్ కూడా పర్సీవింగ్ అనేది వెరీ డిఫరెంట్ గా ఉంది. ఏదో ఒక సేయింగ్ కూడా ఉంటుంది అనమాట, బుక్ ఒకేసారి రాస్తారు కానీ ఎంతమంది చదివితే అన్ని వర్షన్స్ గా, అన్ని పర్స్పెక్టివ్ ఆఫ్ వర్షన్స్ ఆ బుక్ కి ఉంటుందని. సో ఫిలిమ్స్ కూడా అంతే. ఐ ఫీల్ లైక్ నేను ఒకటి అనుకొని తీసాను, బట్ చూసిన వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కలా తీసుకున్నారు. సో ఇట్స్ డిపెండ్ ఆన్ ద పర్సన్ హూ ఈస్ వాచింగ్ ద ఫిలిం. సో మనోడికి ఏది నచ్చితే అది తీసుకున్నా. నాకు కిరణ్ క్యారెక్టర్ చాలా సర్ప్రైజ్. చాలా మంది నాకు చెప్పింది మేము హ్యూమిలేషన్ కి గురయ్యాము. కిరణ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో లైక్ లాస్ట్ బెంచర్ అని లైక్ కొట్టడం కానీ అది లైక్ అది నాకు చాలా మంది చెప్పారు. నేను అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి మరి ఇంతమంది ఉన్నారా చైల్డ్హుడ్ ట్రామా ఆర్ వాట్ ఎవర్ హ్యూమిలేషన్ కి గురైన వాళ్ళు అని అనిపించింది. సో ఫర్ మీ దట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్. నాకు స్టేజ్ ఫియర్ ఉండేది చిన్నప్పుడు. సో రామ్ స్టేజ్ ఫియర్ ఉన్న థింగ్ నాకుంది. ఓకే, చాలా మందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది అన్న థాట్ లో ఉన్నా కానీ కిరణ్ క్యారెక్టర్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు అన్నప్పుడు అది నాకు కొంచెం షాకింగ్ గా ఉంటాయి. యా. సో కిరణ్ గారి స్పేస్ లో ఉన్నవాడు అది చూసుకుంటాడు, రామ్ స్పేస్ లో ఉన్న వాళ్ళు అది చూసుకుంటారు. సో డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఈస్ వాచింగ్ ద ఫిలిం. మేము కూడా చూసాం చిన్నప్పుడు. ఐ మీన్ బ్యాక్ బెంచెస్ అయినా ఆ బ్యాడ్జెస్ సీన్ మాకు కొంచెం క్లిక్ అయిన బ్యాడ్జ్ మా స్కూల్లో కూడా ఇంతకుముందు చిన్నప్పుడు ఆ బ్యాడ్జెస్ బ్లాక్ బ్యాడ్జెస్ అనిపించింది రిలేటబుల్ చాలా. అట్లాంటి చాలా సీన్స్. ఇంకా కమింగ్ టు ది యాక్ట్రెస్ కాజల్, ఆ క్యారెక్టర్ చూస్తుంటే అసలు పర్ఫెక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అనిపించింది మాకు. ఎక్కడ వాళ్ళ యాక్టింగ్ ఆఫ్ స్క్రీన్ పేర్ లాగా అనిపించలేదు. ఎలా సెలెక్ట్ చేసినారు తను? ఆడిషనే ఉన్న కాస్ట్ అంతా 90% ఆడిషన్సే. అండ్ తనది డెబ్యూ. సో షూట్ కి 1 వీక్ బిఫోర్ ఐ థింక్ తను లాక్ చేసాను అనుకుంటా. యా, లైక్ ఆ భాగ్య అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో లైక్ మైండ్ లో ఏదైతే ఉందో తను లైక్ అలానే ఉంది, అలానే చేసింది. అండ్ యా, డెబ్యూ అయినా కూడా బాగా చేసింది. యా, కమింగ్ టు ఇక చైల్డ్ క్యారెక్టర్ వస్తున్న వివాహ, అసలు యాక్టింగ్ చేసినట్టు అనిపించలేదు. ఫస్ట్ మూవీ కదా తనది. చేశాడు, కొన్ని చేశాడు. బట్ యా, ఈ కైండ్ ఆఫ్ ఇంత ఎమోషనల్ గా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇది ఫస్ట్. ఒక 6-7 మూవీస్ చేశాడు అనుకుంటాను. ఆ ఫీవర్ సీన్ లో మాత్రం అదరగొట్టినాడు బాబు. ఆడిషన్ అదే తీసుకున్నాం యాక్చువల్లీ. Yeah. వాడు ఏంటో ఇన్స్టాంట్ గా ఏడ్చేస్తాడు. ఆడిషన్ లోనే ఏడ్చాడు. మేము అందరం షాక్ అయ్యాం. ఏంటి భయపడ్డావా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే లేదు సీన్ కి ఏడ్చారు అన్నాడు. ఓకేలే. ఆ, ఒక ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ ఆడిషన్ తీసుకున్నాము. బట్ సెట్ లో కూడా చాలా చెప్పని చేసేవాడు. ఎలా చేసేవారా అంటే ఐ డోంట్ నో అంటాడు. సో ప్రతి డే ఒక సర్ప్రైజ్ ఉండేది వాడు సెట్ లో ఉంటే. సమ్ ఎక్స్ప్రెషన్ ఆర్ సంథింగ్. స్టార్టింగ్ ఎప్పుడో ఆడిషన్ అయిపోయి వాడిని తీసుకునేప్పుడు ఒక 1 అవర్ కూర్చోబెట్టి చెప్పారు, ఈ సినిమా అంతా నీ చేతుల్లోనే ఉంటది, మా జీవితాలన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి, క్లైమాక్స్ బాగా చేయాలి, నువ్వు బాగా చేయకుంటే ఏమీ అవ్వదు, ఇలా చెప్పా కదా ఇందాక చెప్పినప్పుడు. కిడ్స్ కి ఫస్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అది వాడికి రాక్ సాలిడ్ గా ఉండిపోతుంది. Yeah. అల్లు చేయాలన్నా కష్టమే. తర్వాత అరే ఇలా కాదురా, ఇలా వద్దురా అన్నా కూడా ఇంకా అవ్వదు. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే వెళ్తుందో అది ఫిక్స్ అవుతుంది. అండ్ యా, హీస్ లైక్ వాడు తప్ప ఇంకెవరు చేయలేడు. అండ్ హీస్ రామ్ ఫర్ అస్. Yeah, that's great. So మీకు వాట్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఫీడ్బ్యాక్ కమింగ్ టు మీ పేరెంట్స్ కానీ ఆడియన్స్ కానీ యాక్టర్స్ నుంచి కానీ ఏది బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు? బెస్ట్ అంటే సుమంత్ గారు
యాక్చువల్ సుమంత్ గారు ఎక్కువ ఓపెన్, ఎక్కువ లైక్ అంటే Yeah. అవసరమైనంత వరకు మాట్లాడి ఉంటారు. నేను అంటే ప్రీమియర్ ఐఎంబిలో ప్రీమియర్ అయిన తర్వాత సుమంత్ గారు కాల్ మీ అండ్ సెడ్ జస్ట్ థ్యాంక్ యూ. సో Yeah. అది నాకు ఆ, బాగా అనిపించింది. ఇంకేం చెప్పలేదు. కాల్ చేసి సన్నీ థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఐ కెన్ సే అని అన్నాడు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. Yeah. పెట్టి సో అండ్ ఎవ్రీ వన్ కి రెస్పెక్ట్ వచ్చింది. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది లైక్ ఇంట్లో ఇష్టం లేకుండా కూడా వచ్చారు. ఏదో సినిమాలకు వెళ్తాడంట అని అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో. సో వాళ్ళ పేరెంట్స్ మూవీ చూసి ఓకే నువ్వు ఏవో చేస్తున్నావు అనుకున్నా, ఇంతమంది సినిమాకి చేస్తున్నావు అని తెలియదు, సో పర్లేదు బాగా చేసుకో అని వాళ్ళ పేరెంట్స్ నాకు కాల్ చేసి మా వాడిని కొట్టినా పర్లేదు తిట్టినా పర్లేదు బాగా చూసుకోండి. సో ఇట్ చేంజ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ దేర్ పేరెంట్స్. ఓకే ఏదో బాగానే చేస్తున్నారు. సేమ్ రాకేష్ రాజుకుండా బట్ట క్యారెక్టర్ చేసిన అతను కానీ, మలయాళం సార్ చేసిన అతను కానీ, సో ఎవ్రీ వన్ ఏంటంటే దే ఆర్ హ్యాపీ. ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఈస్ గెటింగ్ నోటీస్. మ్యూజిక్ కానీ yeah. చందూరావు వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ 8 years నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాం. Yeah. అండ్ పవన్ డిఓపి కానీ, సో Yeah. ఎవ్రీ ఆర్టిస్ట్ ఈస్ గెటింగ్ నోటీస్డ్. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ కావాలంటే మెయిన్ పిల్లర్ బీజిఎం కావాలి మంచి. సో యా బీజిఎం కనెక్ట్ కాకపోతే సీన్ కనెక్ట్ కాదు. సో మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినారు అసలు ఇలా కావాలి మమ్మల్ని ఏడిపియాలని? లేదు అంటే చందు రవి ఆల్మోస్ట్ నేను జాబ్ మానేసిన దగ్గర నుంచి చందు రవి వాళ్ళు నాకు తెలుసు. సో మాకు ఆ సింక్ ఉండింది. అండ్ స్టోరీ చెప్పినప్పుడు లైక్ ఏదైతే స్టోరీ ఎక్కించి ఇంకా లైక్ ఇట్స్ లైక్ ఈ స్టోరీ ఎక్కిస్తే ఇంకా లైక్ దే డూ దేర్ ఓన్ వర్క్. వాళ్ళ దగ్గర నాకు కంఫర్ట్ ఉండింది, అరే ఇది కాదు ఇంకో వర్షన్ అని. అండ్ ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ చూసాక వాళ్ళకే అనిపించింది. సో Yeah. మూవీయే చేసుకుంటే వెళ్ళిపోయింది అన్ని. సో వాళ్ళకి అరే లేదు ఇది ఇంత మంచి సీన్ ఉంది, దీనికి మనం ఎక్కడ తక్కువ చేయకూడదు, బాగా చేయాలి అని చెప్పేసి వాళ్ళు లైక్ దేర్ ఓన్ ఎఫర్ట్స్ పెట్టడం కానీ. మ్యూజిక్ ఇట్స్ లైక్ బ్యాక్ బోన్ ఈ మూవీకి అయితే. Yeah. సో మూవీ స్టోరీ అలాంటిది. ప్రతి ఒక్కరని కాదు అందరూ ఏదో ఒక సీన్ లో కనెక్ట్ అవుతూ ఉంటారు. కమింగ్ టు వ్యాస్, True. నాకైతే కొంచెం వ్యాస్ సార్ లాగా ఉంటే అట్లీస్ట్ బట్టి పడకుండా కోర్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటామని అలా. Hmm. సో అందరు ఆడియన్స్ ని కనెక్ట్ చేసినారు మీరు, టు బి ఫ్రాంక్. సో ఫైనల్ గా టైటిల్ అనగనగా. సో స్టోరీ అంతా అనగనగా అని చెప్తూ ఉంటారు. సో మీ లైఫ్ లో అట్లాంటి ఏదైనా మూమెంట్ అనగనగా అని ఏమైనా చెప్తారా? ఇదే ఈ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మేబీ ఆఫ్టర్ 10 years ఐ విల్ స్టార్ట్ విత్ అనగనగా. మీ 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 కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే ఐ కెన్ సే ఫ్రమ్ అనగనగా. యా సో ఇప్పుడు కమింగ్ ఫాదర్స్ డే వస్తుంది. యా 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 యాక్చువల్లీ ఒక ప్రీమియర్ వేస్తున్నాం ఏఎంబిలో. సో ఫాదర్స్ ఇంకా సన్ ఆర్ డాటర్స్ ఆర్ ఫాదర్స్ వాళ్ళందరూ వస్తున్నారు. ఇట్స్ లైక్ లాస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అనగనగా. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ ఎలా ఉంటుంది. లైక్ ఫాదర్స్ సన్ కానీ డాటర్ ఫాదర్ కానీ ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి సినిమా చూపించాలి. నాకు చిన్న డౌట్ వచ్చింది ఇప్పుడే. మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. సో ఎందుకు బిగ్ స్క్రీన్ లో రిలీజ్ చేయలేదు అనిపించింది మూవీ చూసేటప్పుడు. అంటే లైక్ ఇట్ స్టార్టెడ్ యాజ్ అన్ ఓటీటీ ఫిలిం Okay. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మార్కెట్ కదా. సో మాకు తెలియదు డ్రామా ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ అవ్వట్లేదు. లైక్ వచ్చేవన్నీ కామెడీ వే వస్తున్నాయి, లేదంటే హై యాక్షన్, లేదంటే బ్లడ్ షెడ్, లేదంటే లార్జర్ దాన్ లైఫ్. మామూలు సినిమా వచ్చి చాలా డేస్ అయింది. వి థాట్ లైక్ చూడట్లేదేమో, చూస్తారో చూడరో. కాపీ వచ్చాక వీ హ్యాడ్ డిస్కషన్ ఆఫ్ 1 month ఆల్మోస్ట్. టెస్ట్ స్క్రీనింగ్స్ వేసాము, అవి వేసాము, కానీ ఎక్కడ గట్ ఫీలింగ్ ఎవరికి లేదు థియేటర్ లో వర్కౌట్ అవుతుంది అనేది లేదు. బట్ ఎవ్రీ వన్ ఏంటంటే ఓటీటీలో అయితే 200% వర్కౌట్ అవుతుంది అని. కొన్ని షోస్ వేసాం, ఆల్మోస్ట్ 10 shows వరకు వేసాం అనుకుంటా. ఎవ్రీథింగ్ గట్ హౌస్ఫుల్ అయ్యాయి. రివర్స్ వెళ్ళింది ఓటీటీకి వచ్చాక మళ్ళీ థియేటర్ కి కొన్ని స్పెషల్ షోస్ వెళ్ళాయి. వైజాగ్ లో అయితే ఇట్స్ లైక్ సూపర్ ఎక్స్పీరియన్స్. చాలా మూవీస్ చూసాము. మనకి డాటర్ మదర్ అన్న, లేకపోతే డాటర్ ఫాదర్ అన్న, లేకపోతే మదర్ సన్ అన్న. కానీ ఇలా ఫాదర్ సన్ వచ్చేవి చాలా రేర్. మీకు మీరు ఏమైనా స్పెషల్ గా ఇలా తీయాలనుకున్నారా లేకపోతే?
లే లేదు స్పెషల్ గా ఏం అలా ఏం లేదు. ఇట్ ఇట్ హ్యాపెండ్. యా. సో ఫైనల్ గా అబ్రాడ్ లో ఉన్న ఆడియన్స్ కి, చూడని వాళ్ళకి ఎందుకు చూడాలని? మనం మనుషులన్న థింగ్ ఇంకొకసారి గుర్తు చేసుకోండి. రిమెంబర్ దట్ వీఆర్ హ్యూమన్స్. విల్ క్రై, మనం మర్చిపోయామేమో. లైక్ యా, ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం. లైక్ ఒకటే, లైక్ ఫర్ మీ ఫిలిం ఈజ్ లైక్ ఏంటి అంటే, ఇట్స్ లైక్ ఈవినింగ్ కలిసి ఒక ఫ్రెండ్ లాంటిది. మనం రోజు వాడికి సాయంత్రం 5 అవగానే ఫోన్ చేస్తాం, మనసు బాగాలేకున్నా ఫోన్ చేస్తాం, బాగున్నా ఫోన్ చేస్తాం, ఒక గంట సేపు చాయ్ ఏదో తాగుతాం, వెళ్ళిపోతాం, మళ్ళీ నెక్స్ట్ డే కలుస్తాం, 365 days కలుస్తాం, కానీ ఏ రోజు వాడంటే బోర్ కొట్టదు. సో సమ్ ఫిలిమ్స్ ఆర్ లైక్ దట్. సో లైక్ ఈవెన్ నాకు సత్యం సుందరం అంటే చాలా ఇష్టం. సో వచ్చిన ఇట్స్ లైక్ ఎప్పుడు బాగాలేదు, మైండ్ మనసు బాగాలేదంటే పెట్టుకొని చూసి కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళిపోవడం. సో ఇట్ సమ్ ఫిలిమ్స్ ఆర్ లైక్ దట్ ఈవినింగ్ ఫ్రెండ్. సో ఫర్ మీ అనగనగా ఈజ్ లైక్ దట్. ఆర్ వ్యాస్ క్యారెక్టర్. సడన్ గా చూసేటప్పుడు, వాళ్ళు చూసిన తర్వాత మనకి ఎవరైనా వ్యాసార్ లాంటి వాళ్ళు కావాలి అనిపిస్తే జస్ట్ ఒకసారి పెట్టుకొని చూస్తే, వ్యాసాన్ని చూసి విల్ ఫీల్ హ్యాపీ. అండ్ జస్ట్ తర్వాత మన లైఫ్ ఏదైతే ఉందో రొటీన్ లో అది పడిపోతాం. ఇట్స్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ ప్లాట్ బేస్డ్ మూవీ కూడా కాదు. ప్లాట్ బేస్డ్ మూవీ అంటే ఒకసారి చూస్తే మనకు ట్విస్ట్ అర్థం అయిపోద్ది, సెకండ్ టైం అంత ఎక్సైటింగ్ గా ఉండదు. ఇట్స్ లైక్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. క్యారెక్టర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్, బాయి క్యారెక్టర్, రామ్ క్యారెక్టర్, వ్యాస్ క్యారెక్టర్, రాణి అమ్మ క్యారెక్టర్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నచ్చుతుంది. సో చూసిన సేపు ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ విల్ ఫీల్. సో ఎందుకు చూడాలంటే, మనము మనుషులమే, మనకు భావాలు ఉన్నాయి అనే విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి వచ్చు అనగనగా. సో అండ్ చాలా రెస్పాన్స్ వచ్చింది ఫ్రమ్ కెనడా. టీమ్ ఇటీవల్ టీమ్ కూడా లైక్ చెప్పారు, ఇట్స్ లైక్ ఇట్ వెంట్ ఆల్మోస్ట్. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, దే ఆర్ లైక్ వాళ్ళ గ్రూప్స్ లో వస్తున్నాయి చూడండి అని చెప్పి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఫైనల్ గా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా? చూడాలి. యా, వెరీ సూన్ ఇట్ విల్ స్టార్ట్. ఈసారి కూడా ఒక మంచి మంచి కథతో వస్తాం తప్పకుండా. బట్ ఇంత ఏడిపించాను, ఈ నవ్వులు, ఇట్స్ లైక్ ఏ లైఫ్ అన్నీ ఉంటాయి కదా. సో థ్యాంక్ యూ అన్న ఫర్ కనెక్టింగ్ విత్ క్యాన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.